హలో అండి, నా పేరు డాక్టర్ కిషోర్ కుమార్. నేను హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న పేస్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం డయాలసిస్ పేషెంట్స్లో అధిక రక్తపోటు అనే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా డయాలసిస్ అనేది ఎవరిలో చేస్తారంటే, ఎవరికైతే రెండు కిడ్నీలు మూత్రపిండాలు ఏవైతే ఉంటాయో మన శరీరంలో, ఆ రెండు పాడైతే గనక బ్రతికి ఉండడానికి డయాలసిస్ అనేది చేస్తాం. డయాలసిస్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి పెరిటోనియల్ డయాలసిస్, ఇంకొకటి రక్తం ద్వారా చేసేది హీమోడయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ అంటే మన పొట్టలో ఒక ట్యూబ్ వేసేసి దాంట్లోకి డయాలసిస్ ఫ్లూయిడ్ అనేది ఎక్కిస్తాం. అది ఇంట్లోనే చేసుకునే పద్ధతి అనమాట. ఇంకొకటి హీమోడయాలసిస్ అంటాం. ఈ హీమోడయాలసిస్ అంటే డైరెక్ట్ గా రక్తాన్ని శుద్ధి చేస్తారనమాట. ఇది వారానికి 3 సార్లు చేయబడుతుంది. ఇది డయాలసిస్ సెంటర్స్ లో చేస్తారు, లేకపోతే హాస్పిటల్స్ లో చేస్తారనమాట. దీనికి పేషెంట్ హాస్పిటల్ కి రావాల్సి వస్తుంది వారానికి 3 సార్లు. సో ఈ హీమోడయాలసిస్ చేసే పేషెంట్స్ లో సాధారణంగా అధిక రక్తపోటు అనేది ఒక ముఖ్యమైన సమస్య. ఎందుకంటే చాలా మందిలో బీపీ అనేది ఎన్ని మందులు వాడినా కానీ కంట్రోల్లో ఉండదు, ఏం చేసినా కానీ కంట్రోల్లో ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళలో అధిక రక్తపోటు అనేది ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, అసలు అధిక రక్తపోటు అంటే డెఫినిషన్ ఏంటి, దానికి చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. సాధారణంగా నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే 120/80 millimeters of mercury అని అంటాం. 120 అంటే పైన బ్లడ్ ప్రెషర్, దాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం. 80 అంటే కిందిది వచ్చేది, దాన్ని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం. డయాలసిస్ పేషెంట్స్ వీళ్ళకి యూరిన్ అనేది తక్కువ మోతాదులో వస్తుంటుంది. సో వాటర్ ఏదైతే మనం డైలీ తాగుతూ ఉంటామో దానివల్ల ఆ వాటర్ అనేది బాడీలోనే ఉండిపోయి బీపీ అనేది ఎక్కువ తక్కువ అవ్వచ్చు అనమాట. సో డయాలసిస్ కి వచ్చినప్పుడు స్టార్టింగ్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి, డయాలసిస్ అయిపోయిన తర్వాత బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే అవి రెండు డిఫరెంట్ గా ఉండొచ్చు ఇలాంటి పేషెంట్స్ లో. ఎందుకంటే డయాలసిస్ అనేది వచ్చేటప్పటికి పేషెంట్ 2 రోజులు గ్యాప్ తర్వాత వస్తారు. ఆ 2 రోజులు వాటర్ తాగేసి వస్తారు. దానివల్ల డయాలసిస్ స్టార్ట్ చేసేటప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండొచ్చు. డయాలసిస్ లో వాటర్ ని తీసేయడం వల్ల డయాలసిస్ ఎండ్ లో బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువగా రావచ్చు అనమాట. సో ఈ 2 వాల్యూస్ ని చూసుకొని మనము ఈ పేషెంట్స్ లో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉందా, కంట్రోల్లో లేదా అనేది నిర్ధారించలేము. సో ఇలాంటి పేషెంట్స్ లో బ్లడ్ ప్రెషర్ అనేది మనం ఇంట్లో చెక్ చేయాలి. హోమ్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం. హోమ్ బ్లడ్ ప్రెషర్ అనేది ఈ పేషెంట్స్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డయాలసిస్ అప్పుడు బీపీ ఎంత ఉందో చెక్ చేస్తాం, కానీ ఇంట్లో ఎంత ఉంటుంది అనేది మనం చెక్ చేయకపోతే పేషెంట్ కి తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు అనమాట. సో హోమ్ బ్లడ్ ప్రెషర్ ని ఎలా చెక్ చేయాలి అని అంటే, సాధారణంగా పేషెంట్స్ 3 సార్లు వస్తారు డయాలసిస్ కి. సపోజ్ మండే, వెడ్నెస్డే ఆర్ సాటర్డే, లేకపోతే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఇలా రావచ్చు అనమాట. సో మిడ్ వీక్ డయాలసిస్ ఏదైతే బుధవారం ఆర్ గురువారం ఏదైతే డయాలసిస్ జరుగుతుందో దాని తర్వాత రోజు బ్లడ్ ప్రెషర్ అనేది పొద్దున రాత్రి చెక్ చేయాలి. ఇలా ప్రతి వారం నెలలో 4 సార్లు చెక్ చేసి ఆ బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ అంతా ఎంత ఉన్నాయో చూసి యావరేజ్ గా సపోజ్ 135 కన్నా ఎక్కువ ఉంటే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఆర్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 85 కన్నా ఎక్కువ ఉంది అంటే అలాంటి పేషెంట్స్ లో బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో లేదు అని అర్థం. 135, 85 కన్నా తక్కువ ఉంది అని అంటే కంట్రోల్లో ఉన్నట్టు. ఇది హోమ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అని అంటాం. సపోజ్ కొందరు ఇలా చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళలో ఏంటి అంటే, కొందరికి మిడ్ వీక్ ఇంట్రా డయాలసిస్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం. అంటే మిడ్ వీక్ డయాలసిస్ ఏదైతే వారం మధ్యలో చేసే డయాలసిస్ ఉంటుందో అందులో డయాలసిస్ చేసే టైంలో బ్లడ్ ప్రెషర్స్ అనేవి ఎలా ఉంటున్నాయి అనేది చెక్ చేస్తాం అనమాట. ఆ డయాలసిస్ చేసినప్పుడు ప్రతి హాఫ్ అన్ అవర్ కి బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేస్తూ ఉంటారు డయాలసిస్ చేసేటప్పుడు. ఆ వాల్యూస్ అన్ని చూసుకొని దాని మీడియం వాల్యూ అని అంటాం. మధ్యలో ఉండే వాల్యూ కనుక 140/90 కన్నా ఎక్కువగా ఉంది అని అంటే దాని మీనింగ్ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో లేదు అని అర్థం. ఇంకా అక్యురేట్ గా మనం బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉందా లేదా చెక్ చేయాలి అని అంటే వీళ్ళకి అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది ఒకటి చేస్తాం. అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటే ఏంటి అంటే, పేషెంట్ కి బ్లడ్ ప్రెషర్ మానిటర్ అనేది కట్టేసి ఇంటికి పంపించేస్తారు. ఆ బ్లడ్ ప్రెషర్ మానిటర్ అనేది ప్రతి హాఫ్ అన్ అవర్ పొద్దున రాత్రి ఎక్కడ పోయినా కానీ బ్లడ్ ప్రెషర్ అనేది మెజర్ చేసేసి మొత్తం 44 గంటలు బ్లడ్ ప్రెషర్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేసి మనకు ఒక యావరేజ్ వాల్యూ ఇస్తుంది అనమాట. ఆ వాల్యూ కనుక 130/80 కన్నా ఎక్కువ ఉంది అని అంటే అలాంటి పేషెంట్స్ లో, అలాంటి వాళ్ళకి బీపీ అనేది కంట్రోల్లో లేదు అని అర్థం అనమాట. సో ఇది బ్లడ్ ప్రెషర్ అనేది డెఫినేషన్. హై బీపీ అనేది డయాలసిస్ పేషెంట్ లో డెఫినేషన్ అంటే ఏంటి, అసలు ఏ మోతాదు కన్నా ఎక్కువ ఉంటే హై బ్లడ్ ప్రెషర్ అంటే అంటారనే దాని గురించి ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుకున్నాం.
మొదటి ముఖ్యమైన కారణం ఏంటి అంటే శరీరంలో నీటి మోతాదు అధికంగా ఉండడం. డయాలసిస్ పేషెంట్స్ అంటేనే కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు, వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. అలాంటి పేషెంట్స్ లో మూత్రం అనేది సరిగ్గా రాదు, కానీ వాళ్ళు డైలీ మనం బతకాలంటే నీరు తాగాలి. ఆ నీరు అనేది మనం తాగిన తర్వాత అది శరీరంలోనే ఉండిపోతుంది. ఎంతో కొంత మూత్రం వచ్చినా అది సరిపోదు మొత్తం బయటకు పంపించేసేయడానికి. ఆ వాటర్ అనేది శరీరంలో ఉండిపోయి అది ఎక్కువ అయిపోతే గనక బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. ఇది ముఖ్య కారణం. దీంతో పాటు ఉప్పు శాతం, సోడియం కంటెంట్, ఏదైతే మనం ఉప్పు తీసుకుంటామో అది అధిక మోతాదులో గనక తీసుకున్నట్టయితే దాని వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట. దీనికి 2 కారణాలు ఉంటాయి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కొందరికి సాల్ట్ సెన్సిటివ్ హైపర్ టెన్షన్ అని అంటాం. సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే సాల్ట్ వల్ల డైరెక్ట్ గా బ్లడ్ ప్రెషర్ అనేది పెరగచ్చు. ఇంకొక రీజన్ ఏముంటుందంటే సాల్ట్ వల్ల బాడీలో వాటర్ అనేది కూడా ఎక్కువగా రిటైన్ అయిపోతుంది బాడీలో. సో దాని వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అనమాట. ఇంకొక 3వ కారణం ఏంటి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ లో 2 కిడ్నీలు ష్రింక్ అయిపోతాయి, లేకపోతే కిడ్నీలు పని చేయకుండా పోతాయి అనమాట. సో అలాంటి పాడైపోయిన కిడ్నీ నుండి కొన్ని సిగ్నల్స్ అనేవి మన నాడీ వ్యవస్థకు వెళ్తాయి. ఆ నాడీ వ్యవస్థలో కూడా చాలా భాగాలు ఉంటాయి. ఒక నాడీ వ్యవస్థ ఏంటంటే దాన్ని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాం అనమాట. ఈ నాడీ వ్యవస్థకి ఈ కిడ్నీలు, పాడైపోయిన కిడ్నీలు ఏవైతే ఉన్నాయో దాని నుండి సిగ్నల్స్ వెళ్ళి దాన్ని ఉత్తేజపరుస్తాయి. దానివల్ల ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ కూడా మళ్ళీ పెరుగుతుంది అనమాట. ఈ కారణాల వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది డయాలసిస్ పేషెంట్స్ లో అధిక మోతాదులో ఉంటుంది అనమాట. ట్రీట్మెంట్ కన్నా ముందు ఎవరికైతే డయాలసిస్ స్టార్ట్ అవుతుందో అలాంటి పేషెంట్స్ లో హై బీపీ ఆల్రెడీ అంటే రాకుండా మనం ఏమేం చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. డయాలసిస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరికైనా ఫస్ట్ టైం డయాలసిస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మూత్రం పూర్తిగా ఆగిపోతేనే చేయండి. ఎంతో కొంత మూత్రం అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ మూత్రం అనేది రావడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే మనం సపోజ్ నీరు ఎక్కువగా తాగినా కానీ బాడీ ఎంతో కొంత పనిచేస్తున్న కిడ్నీస్ ఆ మూత్రం ద్వారా ఆ ఎక్స్ట్రా వాటర్ ని బయటికి పంపించేస్తాయి అనమాట. సో అలా మూత్రం వచ్చేటట్టు చేయగలగాలి. దానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం, డయూరిటిక్స్ అని అంటాం. డయూరిటిక్స్ అంటే ఏంటి అంటే ఇవి యూరిన్ ఎక్కువగా వచ్చేటట్టు చేస్తాయి అనమాట. సో అందులో ఒక రకమైన మందు ఏంటి అంటే టార్సమైడ్ అంటాం. ఇది సాధారణంగా ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ కి, డయాలసిస్ పేషెంట్ కి ఇచ్చే మందే అనమాట. సో ఇది మనం ఇవ్వగలిగితే యూరిన్ అనేది ఇంకొన్ని రోజులు ఎక్కువగా వచ్చి అలాంటి వాళ్ళలో బీపీ అనేది ఎక్కువగా ఉండకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యూరిన్ ఎక్కువగా వస్తే బాడీలో ఎక్స్ట్రా వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ లేదు అని అంటే బీపీ కొంచెం కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే మనం చేయగలిగేది ఉప్పు తక్కువగా తీసుకోవడం. మీకు ముందు చెప్పినట్టు ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ అనేది పెరగచ్చు. సో ఉప్పు అనేది ఒక రోజు మొత్తంలో 5 గ్రాముల వరకే తీసుకోవాలన్నమాట. 5 గ్రాములు అంటే 1 టీ స్పూన్ లో ఉప్పు ఎంత అయితే ఉంటుందో దానికన్నా తక్కువ మోతాదులో తీసుకోవాలన్నమాట. సో ఉప్పు కంట్రోల్లో చేసుకోవడం. ఇంకొక ఇంపార్టెంట్ నివారణ చర్య ఏంటి అంటే సాధారణంగా కొందరు డయాలసిస్ అనేది పూర్తిగా చేయించుకోరు. డయాలసిస్ సపోజ్ 4 గంటలు ఉంటే 3 గంటలు 3.5 గంటలు చేయించుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే శరీరంలో నీరు ఏదైతే ఉంటుందో అది ఆ 3-3.5 గంటల్లో మనం వాటర్ అనేది తీసేయలేం అనమాట. వాళ్ళు 2 రోజులు గ్యాప్ తర్వాత డయాలసిస్ కి ఏదైతే వస్తారో ఆ 2 రోజులు తాగిన నీరు 3 గంటల్లో పోదు. సో ఎంతో కొంత బాడీలో ఉండిపోతుంది. సో అలాంటప్పుడు కూడా బీపీ పెరగచ్చు. సో అలాంటప్పుడు డయాలసిస్ అనేది మనం కరెక్ట్ గా 4 గంటలు చేయించుకోవాలి. లేకపోతే ఇంకా బాడీలో వాటర్ ఎక్కువ ఉంది అంటే 4.5 గంటల్లో 5 గంటల్లో మధ్యలో చేయించుకొని ఎక్స్ట్రా వాటర్ అనేది బాడీలో నుంచి తీసేసేయాలన్నమాట. ఈ 3 నివారణ చర్యల ద్వారా బీపీ అనేది మనము ఎక్కువగా పెరగకుండా చూసుకోవచ్చు. ట్రీట్మెంట్ 2 రకాలు. ఒకటి మెడిసిన్స్ ఇవ్వచ్చు, ఇంకొకటి ఏంటి అంటే డ్రై వెయిట్ ని కంట్రోల్ చేయడం. సో ఫస్ట్ డ్రై వెయిట్ అనే కాన్సెప్ట్ అనేది డయాలసిస్ పేషెంట్స్ తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డ్రై వెయిట్ అంటే ఒక వెయిట్ లెవెల్ అన్నమాట. సపోజ్ ఒక పేషెంట్ డయాలసిస్ తర్వాత వెయిట్ 50 కిలోలు ఉన్నారు అనుకుందాం. సో అది అతని డ్రై వెయిట్ అయితే గనక ఆ వెయిట్ కన్నా ఇంకా బాడీలో నుండి వాటర్ ఎక్కువ తీసేసి నేను ఇంకా తగ్గించేస్తే సపోజ్ 49.5కో లేకపోతే 49 కిలోలకో తెచ్చేస్తే గనక ఆమెకి కాళ్ళల్లో నొప్పులు రావడం, క్రాంప్స్ అంటాం, లేకపోతే వాంతులు రావడం కానీ, కడుపులో తిప్పడం కానీ, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు అనిపించడం కానీ, హెడేక్ అనిపించడం కానీ, ఇలాంటివి సింటమ్స్ స్టార్ట్ అవ్వడం అనమాట. సో ఏ వెయిట్ కన్నా అయితే గనక మనం ఏ వెయిట్ లిమిట్ కన్నా గనక మనం ఎక్కువ వాటర్ తీసేసి ఆ వెయిట్ కన్నా పేషెంట్ వెయిట్ తగ్గించేస్తే అలాంటప్పుడు ఇట్లాంటి సింటమ్స్ వస్తాయో ఆ వెయిట్ ని మనం డ్రై వెయిట్ అంటాం. సో వెయిట్ అనేది ఆ డ్రై వెయిట్ దగ్గర ఉంచడము, కొంచెం హైయర్ గా ఉంచడము చేస్తాం అనమాట.
సో ఇది ఎలా చేస్తాము అని అంటే 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, అంటే పేషెంట్ కి బాడీలో నుండి వాటర్ కొంచెం తీసేస్తా ఉంటాం. ప్రతిసారి వచ్చినప్పుడు బీపీ హై ఉంటుంది అంటే కొంచెం కొంచెం తీసేస్తా ఉంటాం. ఎవ్రీ డయాలసిస్ లో ఒక 300-400 ml ఆయన వెయిట్ బట్టి అది తీసేస్తా ఉంటాం. సో పేషెంట్ బాగానే టాలరేట్ చేస్తున్నారు, సిమ్టమ్స్ ఏమీ లేవు అంటే మెల్లమెల్లిగా ఇంకా కొంచెం తీసేస్తా ఉంటాం అనమాట. సో దాన్ని డ్రై వెయిట్ ప్రోబింగ్ అని అంటాం. ఏదో ఒక లెవెల్కి వచ్చినప్పుడు పేషెంట్ కి సిమ్టమ్స్ వస్తాయి. సో దాని మీనింగ్ మాకు ఆ లెవెల్ కన్నా ఇంకా కిందికి వెళ్ళకూడదు అని అర్థమవుతుంది అనమాట. అది ఆ పేషెంట్ డ్రై వెయిట్. ఇంకొక మెథడ్ ఏంటి అంటే బయో ఇంపిడెన్స్ అని అంటాం. బయో ఇంపిడెన్స్ అంటే అదొక మెషిన్. ఆ మెషిన్ ఏం చేస్తుంది అంటే బాడీలో ఎంత ఎక్స్ట్రా వాటర్ ఉందనేది చెప్తుంది అనమాట ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా. సో ఆ ఎక్స్ట్రా వాటర్ ఎంత ఉందో అది చెప్తే అంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మెల్లిమెల్లిగా తీయడానికి ట్రై చేస్తాం. సో దాని ద్వారా కూడా మేము డ్రై వెయిట్ ని అచీవ్ చేస్తాం. ఇంకొక మెథడ్ ఏంటి అంటే లంగ్ అల్ట్రాసౌండ్ అంటాం. లంగ్ అల్ట్రాసౌండ్ ఏంటి అంటే మామూలు అల్ట్రాసౌండ్ ద్వారా ఊపిరితిత్తుల్లో నీరు ఎంత ఉందనేది చెక్ చేస్తాం అనమాట. సపోజ్ బాడీలో వాటర్ ఎక్కువగా ఉంది అని అంటే అది ఊపిరితిత్తుల్లోకి పోయి చేరుతుంది. ఊపిరితిత్తుల్లోకి పోయి చేరడం వల్ల ఏమవుతుందంటే అది లంగ్ అల్ట్రాసౌండ్ లో మనకి తెలిసిపోతుంది. బి లైన్స్ అని ఉంటాయి అనమాట. ఆ లైన్స్ కనబడేసరికి బాడీలో వాటర్ ఎక్కువ ఉంది అని మనకు తెలుస్తుంది. సో పేషెంట్ కి లంగ్ అల్ట్రాసౌండ్ చేసుకుంటూ సపోజ్ ఆ బాడీలో ఊపిరితిత్తుల్లో ఎక్కువ ఉన్నాయంటే నీరు వాటర్ బాడీలో నుండి తీస్తూ ఉంటుంది. ఆ ఊపిరితిత్తుల్లో నుండి నీరంతా పోయేంత వరకు అనమాట. ఆ రకంగా కూడా మేము డ్రై వెయిట్ అనేది అచీవ్ చేయొచ్చు. సో ఈ 3 మెథడ్స్ ద్వారా మేము ఏం చేయదలుచుకుంటున్నాం, బాడీలో నుండి వాటర్ తీసేస్తున్నాం. అది ఎంత తీయాలనేది మాకు ఈ మెథడ్స్ ద్వారా తెలుస్తుంది. ఒక బయో ఇంపిడెన్స్, లేకపోతే లంగ్ అల్ట్రాసౌండ్, లేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే పేషెంట్ వెయిట్ చూసుకుంటూ ఎప్పుడైతే సిమ్టమ్స్ ఆయనకి లక్షణాలు మొదలవుతాయో, వామిటింగ్, లేకపోతే కడుపులో తిప్పడము, లేకపోతే హెడేక్ రావడము, క్రాంప్స్ రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చేంత వరకు ప్రోబ్ చేస్తాం. సో ఈ 3 మెథడ్స్ ద్వారా డ్రై వెయిట్ అచీవ్ చేస్తాం. డ్రై వెయిట్ అచీవ్ చేయడం వల్ల బీపీ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక మెథడ్ ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్. సాధారణంగా ఇది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కి అందరికీ ఇచ్చేటివే. సో ఈ మెడికేషన్స్ డోసెస్ అనేవి కూడా డాక్టర్ అడ్వైస్ చేసినట్టు కరెక్ట్ గా వాడితే గనక బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం డయాలసిస్ పేషెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వడం. డయాలసిస్ కి మధ్యలో గ్యాప్ లో ఎక్కువగా వాటర్ తీసుకొని వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతారు. సపోజ్ ఒక పేషెంట్ కి డ్రై వెయిట్ 50 ఉంది, ఆయన 4 లీటర్లు 5 లీటర్లు వాటర్ తాగి 55 వెయిట్ తో వచ్చాడు అనుకోండి, ఆయనకి 5 లీటర్లు తీయాలి 4 గంటల్లో అంటే అది చాలా రిస్కీ. ఏమవుతుందంటే డయాలసిస్ చేసేటప్పుడు బాడీలో నుండి వాటర్ మేము బ్లడ్ నుండే తీస్తాం అనమాట. హోల్ బాడీ మొత్తం నుండి తీయం, బ్లడ్ లో నుండే తీస్తాం. బ్లడ్ లో నుండి వాటర్ తీయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ క్వాంటిటీ తగ్గిపోయి ఆ 4 గంటల్లో బీపీ అనేది పడిపోవచ్చు. మన బ్రెయిన్ కి రక్త సరఫరా తగ్గిపోవచ్చు. రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ లో చేంజెస్ రావచ్చు. కొందరికి హార్ట్ బ్లడ్ సప్లై తగ్గిపోవచ్చు. హార్ట్ బ్లడ్ సప్లై తగ్గిపోతే హార్ట్ లో కొన్ని ఏరియాస్ డ్యామేజ్ కూడా అయిపోవచ్చు. దీన్ని మయోకార్డియల్ స్టన్నింగ్ అని అంటాం. ఇంకొకటి ఏంటి అంటే మన పేగులకు రక్త సరఫరా కూడా తగ్గిపోవచ్చు అనమాట. సో ఇవన్నీ డేంజర్స్ అనమాట. సో డయాలసిస్ పేషెంట్స్ అనేవారు డయాలసిస్ కి మధ్యలో ఇంత హై లెవెల్లో వాటర్ అనేది తాగి ఇంత వెయిట్ గెయిన్ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఓకే, సో ఈరోజు మనం డయాలసిస్ పేషెంట్స్ లో అధిక రక్తపోటు అంటే ఏంటి, దానికి గల కారణాలు, నివారణ చర్యలు మరియు ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం.